హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 100 కార్యక్రమాలు మేము చేశాము అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక ప్రచార పాంప్లెట్ను కూడా రిలీజ్ చేసింది. మేము 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాము అనేటువంటి దాని మీద. దాంట్లో అనేకమైనటువంటి అంశాలను కూడా వాళ్ళు పేర్కొన్నారు. అయితే ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది అనేటువంటి ఒక అంశం అయితే, మంత్రుల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు మీద సమీక్షించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. రేపు కేబినెట్ సమావేశం సందర్భంగా ఎవరు మంత్రుల పనితీరు ఎలా ఉంది అనేటువంటి దాని మీద. ఈ విషయంలో మరి ఏమన్నా మంత్రులను మారుస్తారా? కొంతమంది ఫెయిల్ అయినటువంటి మంత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని మార్చేదానికి అవకాశం ఉంది. ఈ చర్చ ఖచ్చితంగా అధికార పక్షాల్లో మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మంత్రులు ఉన్నారు కదా. కాబట్టి ఈ మంత్రుల మార్పు మీద ఎలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారు అనేటువంటి చర్చ ఆసక్తికరంగా మారింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులే. ఈ నేపథ్యంలో మంత్రుల పనితీరును సమీక్షించడం మంచిదే. ఎందుకు అనంటే చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను 1995 లాంటి ముఖ్యమంత్రిని చూస్తారు. చాలామంది మంత్రులకు కూడా తెలియదు నేను అప్పుడు ఎలా పనిచేశాను ఏంటో, అందరిని అధికారుల పరుగులు పెట్టించాను, నిద్ర లేకుండా చేశాను, నేను నిద్రపోను వాళ్ళని నిద్రపోను అంటే పని విషయంలో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షించడం అనేటువంటిది కూడా ఆయన పద్ధతుల్లో. ఇప్పుడు మంత్రుల పనితీరు మీద సమీక్షించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తా అన్నారు. జనసేన మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో పవన్ కళ్యాణ్కి ఇస్తాను, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి మంత్రుల విషయంలో బీజేపీ అధిష్టానానికి అంటే పురంధేశ్వరికి అందజేస్తాను అని చెప్పారు చంద్రబాబు నాయుడు. మరి ఈ మంత్రుల పనితీరు బాగాలేదు అని అంటే మరి ఏమైనా వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని తీసుకునే దానికి అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది, 25 మంది ఉండొచ్చు, 24 మందినే తీసుకున్నారు, అప్పుడే ఒకటి ఖాళీ ఉంది. దానికి ఎవరినో ఒకళ్ళు ఎప్పుడన్నా అవసరమైతే అత్యవసరంగా తీసుకోవచ్చు అనేటువంటిది ఒకటి అనుకున్నటువంటి అంశం. అయితే ఇప్పుడు దాన్ని ఏమన్నా భర్తీ చేస్తారా, లేకపోతే ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నా తొలగించి అంటే పనితీరు బాగలేనటువంటి వాళ్ళని తొలగించి ఏమైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారా? ఇలాంటి చర్చ అయితే జరుగుతుంది. ఇప్పటికీ మంత్రుల విషయంలో అయితే వివాదాలు వచ్చినటువంటి మంత్రులు, అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి మంత్రులు బహిరంగంగా అయితే లేరు. 1-2 విషయంలో రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ సతీమణి పోలీసుల మీద దురుసుగా మాట్లాడారనే దాని మీద ఆయన మందలించడం, ఇట్లాంటి జరగకుండా చూడండి అని ముఖ్యమంత్రి చెప్పటము, ఇలాంటి 1-2 ఘటనల మినహా మంత్రుల మీద అంత తీవ్రమైనటువంటి ఆరోపణలు లేవు. అయితే పనితీరు అంటే వాళ్ళు యాక్టివ్గా ఉన్నారా లేరా అనేటువంటి అంశం, ఎవరు యాక్టివ్గా ఉన్నారు అని దాని ప్రకారంగా మార్కులు కూడా వేయొచ్చు అనుకుంటా చంద్రబాబు నాయుడు. అయితే ఈ విధమైనటువంటి మంత్రుల పనితీరు మీద ప్రోగ్రెస్ రిపోర్టు వరకే పరిమితం అవుతారా, మార్పు చేర్పులకు అవకాశం ఉంటుంది? మార్పు చేర్పులకి లేదా కొంతమందిని తొలగించడానికి అవకాశం ఉంటుందా లేదనేటువంటి దాని మీద అధికార పక్షంలో ఒక చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే ఆ చర్చ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చెప్పారు, మంత్రివర్గం ఏర్పాటు చేసేటప్పుడే 2.5 ఏళ్లకు ఒకసారి నేను మంత్రులను మారుస్తాను, 2.5 ఏళ్ల తర్వాత మారుస్తాను, మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను అని ఆయన ముందే చెప్పాడు. కానీ 2.5 ఏళ్ల తర్వాత ఏమో 100% అందరిని మార్చాల, కొంతమంది మళ్ళీ పాత వాళ్ళని కూడా కొనసాగించారు, కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు. అదేమీ అంత సక్సెస్ అయినటువంటి పరిస్థితి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి విషయంలో జరగల. ఆయన అప్పుడేదో కులాల వారీగా సామాజిక సమీకరణలు, మేము సామాజిక న్యాయం చేస్తాం ఇవన్నీ చెప్పారు, కానీ అది ప్రాక్టికాలిటీలో అంత స్పష్టత లేదు అనేటువంటిది అర్థమైనటువంటి అంశం. కొన్ని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు 5గురిని ఇవ్వటము, అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇవ్వటం ఇవన్నీ కూడా మంచిదే. అయితే ప్రాధాన్యత లేదు డిప్యూటీ సీఎంలు ఇచ్చినప్పటికీ కూడా అనేటువంటిది ఇవన్నీ విమర్శలు ఉన్నాయి, అది వేరే విషయం. అయితే 2.5 ఏళ్లకు ఒకసారి మార్చేటువంటి విషయంకి సంబంధించినటువంటి విషయంలో మరి ఇప్పుడు 3 నెలలకే ఇప్పుడు మంత్రులను కింద మారిస్తే వాళ్ళల్లో అసంతృప్తి వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు. అలాగనే అసంతృప్తి వస్తే వాళ్ళు ఎక్కడికి పోరు అనుకోండి, ఎక్కువ మంది ఫ్రెషర్స్కే అవకాశం ఇచ్చున్నారు. కానీ 3 నెలలకే ఒక పని అసెస్ చేసి మీ పనితీరు ఇలా తక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళు మార్చుకునే దానికి అవకాశం ఇవ్వటం వరకు ఓకే. కానీ వాళ్ళనే మార్చేసి ఇంకోళ్ళని తీసుకుంటే అది దాని మీద కొంత ఇబ్బంది ఫీల్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి దాని మీద. ఒకవేళ సంవత్సరం తర్వాత అనుకోండి, మీ సంవత్సరం అయినా సరే మీ పనితీరు మారలేదు,
కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నాం, కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం అంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఎందుకంటే 164 మంది గెలిచారు. ఎక్కువ మంది ఆశావాహులు ఉంటారు కదా, కావాలని మంత్రి. ఇప్పుడు ప్రతి గెలిచినటువంటి ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎప్పటి నుంచో పనిచేసినటువంటి గోరంట్ల బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది సీనియర్స్ ఉన్నారు. మంత్రి పదవి ఆయనకు వస్తుందా రాదనేటువంటి విషయం పాయింట్ కాదు. సీనియర్లు చాలామంది పక్కన పెట్టి జిల్లాల్లో జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది కొత్త రక్తం. అదేవిధంగా సీనియర్లు వీళ్ళిద్దరిని క్లబ్ చేసి పనిచేయించేటువంటి విధానంలో ఇది ఒక ప్రయోగం. అయితే సంవత్సరం తర్వాత మారిస్తే అప్పుడు ఆ మంత్రులు ఫెయిల్ అయ్యారు అని అంటే మరి అప్పుడు వాళ్ళకైతే ఓకే, కానీ ప్రభుత్వం మీద కూడా చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉండొచ్చు. అంటే మంత్రి ఫెయిల్ అయ్యేటట్టు ప్రభుత్వం కూడా ఫెయిల్ అయింది కదా. కాబట్టి ఇప్పుడు 3 నెలల్లోనే ఎవరైనా సరే వాళ్ళ పనితీరు బాగలేదు, వీళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారని మార్చారనుకోండి, వాళ్ళైతే ఆ మంత్రులు తొలగించబడిన వాళ్ళు అసంతృప్తికి గురవుతారు, కానీ ప్రజల్లో అయితే ఇబ్బంది ఉండదు. ఓహో, వాళ్ళని తీసేసి ఎక్కువ మంచి ఎఫెక్టివ్గా ఉండేటువంటి వాళ్ళని పనిచేస్తారు కదా అని అనుకోవచ్చు. అప్పుడు ప్రభుత్వం మీద చెడ్డ పేరు వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో మంత్రుల పనితీరు మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ వరకే పరిమితం అవుతారు, ఎవరిని మార్చకపోవచ్చు. ఒకవేళ అవకాశం ఉంటే ఒక ఖాళీ ఉంది కాబట్టి నన్ను కొత్త వాళ్ళని తీసుకుంటారా అని ఇప్పుడైతే మాత్రం మంత్రివర్గంలో మార్పు చేర్పులకు సంబంధించి ఇంత తక్కువ సమయంలో ఉంటుంది అని అనుకోవటంలా ఇది ఒక అంశం. అదేవిధంగా 100 రోజుల పాలనకు సంబంధించినటువంటి విషయంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో ఇంకా సంక్షేమ పథకాలు కొన్ని అమలు చేయటం అయితే మొదలుపెట్టేశారు సూపర్ 6లో. ఇంకా అమలు చేయనటువంటి వాటి మీద ప్రతిపక్ష పార్టీ వాయిస్ రైజ్ చేస్తుంది. ఒకటి అమ్మఒడి ప్లేస్లో తల్లి దీవెన, అదేవిధంగా మహిళలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామని చెప్పారు. అదేవిధంగా మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, తర్వాత గ్యాస్ సిలిండర్లు, ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయి, చేస్తామని చెప్తున్నారు, దాని మీద పరిశీలన చేస్తామంటున్నారు. కానీ ఈ తల్లి దీవెన అనేటువంటిది అమ్మఒడి కదా, రైతు భరోసాకు సంబంధించినటువంటి విషయంలో రైతు భరోసా 13,500 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే వీళ్ళు కూటమి వాళ్ళు 20,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు కీలకమైనటువంటి, ఒకటి తల్లి దీవెన, 2 రైతు భరోసా. ఈ 2 రైతులు పంటకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వరదలు ఇవన్నీ కూడా వచ్చిన నేపథ్యంలో అది ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభం అయిపోయి ఉంది, ఇలాంటి సమయంలో మరి ఇప్పుడు ఈ సంవత్సరం నేను ఇవ్వకపోతే ఇప్పటికే ప్రైవేట్ స్కూల్లో చేరినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఇబ్బందికి గురయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. ఈ రెండింటి మీద మాత్రము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పట్టుబడుతుంది. ఇవన్నీ కూడా అమలు చేయటం లేదనే దాని మీద జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం మీద విమర్శలకు సంబంధించి ప్రభుత్వం బాగా చేస్తుందనేది వాళ్ళు ఆల్రెడీ ప్రచారం చేస్తున్నారు. అవన్నీ ఓ పాంప్లెట్లు వేసి కూడా రాష్ట్రం అంతా ఇప్పుడు అంతా పంచుతారు, అది వేరే విషయం. వాళ్ళు ఎలాగ చేసేటువంటి సంక్షేమ పథకాలు ఏంటి అనేది అందరికి తెలిసినవి. ఇంకా ఏం చేయటం లేదనేటువంటి దాని మీద విమర్శలు ఉన్నాయనేటువంటిదే మనం ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసేటువంటి ఉద్దేశం. ఇక్కడ మెడికల్ కాలేజీల విషయంలో సీట్లు అవకాశం ఉన్నప్పటికీ కూడా తగ్గిపోయేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. మెడికల్ కాలేజీ గవర్నమెంట్ స్థానంలో వాటిని ప్రైవేటైజేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి కూడా వైసీపీ గట్టిగా చేస్తున్నటువంటి విమర్శ.